అనగనగనగనగా ఒక చెరువు నిండా చేపలు, ఎండ్రకాయలు ఉండేవి. ఒక కొంగ వాటిని తింటూ ఉండేది. కొన్నాళ్ళకు అది ముసలిదైపోయింది. ఏమీ దొరక్క ఆ చెరువు గట్టు మీద కూర్చొని వీటిని ఎలా తిండమా అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. కొంగ తాత కొంగ తాత ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పను, నాకు అసలు ఎవరిని చంపి తినటం ఇష్టమే లేదు. ప్రాణిహింస మహాపాపం. దగ్గరగా వచ్చిన చేపలను కూడా తినట్లేదు. అలాగే ఆహారం మాని ప్రాణం వదిలేయాలి అనుకుంటున్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఒక బ్యాడ్ న్యూస్ విన్నాను. ఇంకో 12 సంవత్సరాల వరకు వర్షమే పడదట, ఎండలు మండిపోతాయట. అలానే ఎవరు చెప్పారు తాత? అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ చెరువు అంతా ఎండిపోతుంది, అప్పుడు మీరంతా ఏమైపోతారు? అందుకనే నేను ఏడుస్తున్నాను. మిగిలిన చెరువుల్లోని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఈ విషయం తెలియక మీరు మాత్రం వెళ్ళట్లేదు. అందుకనే బాధగా ఉంది. అందరూ రండిలా, మనకి ఎండలు బాగా వచ్చేసాయంట, వర్షం అంతా రాదంట, వాటంతా అయిపోతుందంట. కనుక మనం వేరే చెరువుకి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఓకే 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 అయితే అందరం వెళ్ళి ఆ కొంగని రిక్వెస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే 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 కొంగ తాత మాకు నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలి, వేరే చెరువుకి తీసుకెళ్ళాలి. ఓకే, మీరంతా ధైర్యంగా ఉండండి. నేను ఒక్కొక్కరిని వేరే చెరువుకి తీసుకెళ్తాను. ఒక్కొక్కరి వరుసగా రండి. తాతయ్య, అందరికన్నా నేను కదా నీ దగ్గరికి ఫస్ట్ వచ్చాను. మరి నన్ను వదిలి అందరినీ పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళు. రోజు ఈ చేపలను తిని తిని విసుగొస్తోంది. ఈరోజు వెరైటీగా ఈ ఎండ్రకాయని బిర్యానీలాగా తినేస్తాను నేను. తాత, నీకెంత కష్టం, నన్ను మొయ్యలకు మోస్తున్నావు. చెరువు ఇంకా ఎంత దూరం ఉంది? ఓ పిచ్చి ఎండ్రకాయ, చెరువు లేదు చేను లేదు. ఇదిగో ఈ బండరాయే చెరువు. నేను నా ఆకలి ఇలా తీర్చుకుంటున్నాను. నిన్ను కూడా ఈ బండ మీద పడేసి తినేస్తాను. అరెరే, అయితే మీరు ఎంత మోసపోయారు. ఆ చెరువులోని చేపలన్నింటికి మీ మీద డౌట్ వచ్చి కనుక్కురమ్మని నన్ను పంపాయి. నేను కానీ వెనక్కి వెళ్ళకపోయానా, ఇంకా ఒక్కరోజు కూడా నీకు ఫుడ్ ఉండదు. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. ఈ కొంగ బాధ తీరింది మాకు.